అద్భుతమైనటువంటి ప్రభుత్వ వైద్యం అందించు. 100 కోట్ల రూపాయలు గాంధీ హాస్పిటల్ కేటాయించు, 100 కోట్ల రూపాయలు ఉస్మానియా కేటాయించు, 500 కోట్ల రూపాయలు నీలోఫర్ కేటాయించు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తో 100 హాస్పిటల్స్ కట్టించు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ. వస్తున్నటువంటి 33 జిల్లాల పేషెంట్లని ఔటర్ రింగ్ రోడ్ హాస్పిటల్స్ లో వైద్యం చేసి పంపి ₹1 ఖర్చు లేకుండా. మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ మొత్తాన్ని వేల కోట్ల రూపాయలతో రెనోవేషన్ చేసి రీమోడల్ చేసి అమెరికా లండన్ స్కూల్స్ లాగా మార్చు. అంత భూమిని పంచు, అందరి చేతి నిండా మంచిగా పని, శాంతి సామరస్యాలు పాటించు. ఇది స్టేట్ అంటే, ఇది రాజ్యం అంటే, ఇది కులగణన అంటే, ఇది రీకన్స్ట్రక్షన్ అంటే, తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఇది. ప్రజలారా ఈ వేదిక నుంచి అర్థం చేసుకోండి. బస్సు ఎక్కి దిగితే పునర్నిర్మాణం కాదు, 250 రూపాయలు పావు కిలో మటను కరెంటు బిల్లు కడితే పునర్నిర్మాణం కాదు, 400 రూపాయల గ్యాస్ సిలిండర్ పునర్నిర్మాణం కాదు, 2000 10,000 వస్తే పునర్నిర్మాణం కాదు.